టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు ముందుకు సాగుతున్నాయి. రేపు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు 3 పార్టీల పెద్దలు హాజరు కానున్నారు. సభకు మోడీ హాజరు కానుండడంతో సభా వేదిక ఏర్పాటు బాధ్యతను ఎన్ఎస్జీ బలగాలకు అప్పగించారు. వేదికపై ఒక్క పార్టీకి సంబంధించి 10 మంది సభ్యులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణంలో విస్తృత ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ప్రకటించనున్నారు. మోడీ, పవన్, చంద్రబాబు ప్రసంగాలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 5,000 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి జాగిలాలతో అణువణువు తనిఖీలు చేస్తున్నారు. సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రం చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. ఇది 2014లో ఉన్న విధి కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతోటి మనం ముందుకెళ్ళబోతున్నాం. అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమావేశమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులకు అందరికీ ఉంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి.